ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఏ స్థాయిలో మాటల దాడులు జరిగాయో మనందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి, ఇలాంటివి భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఉండాలంటే సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేసి నిపుణులను కమిటీ మెంబర్స్ గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారు. దీనికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ రెచ్చిపోతాడు. బీజేపీ పార్టీ అంటే మొదటి నుంచి ఇష్టం లేని ప్రకాష్ రాజ్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై మొదటి నుండి ఆయన సైలెంట్ గా సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయ పరంగా ఆయన నన్ను పలుసార్లు విమర్శించాడు. కానీ నటుడిగా ఆయన దేశం గర్వించదగ్గ వ్యక్తి. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి చెప్పుకొస్తాడు పవన్ కళ్యాణ్. అయితే సనాతన ధర్మం గురించి గొంతెత్తి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేయటంపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే వస్తున్నాడు. రీసెంట్ గా అయితే ఆయన హద్దులు దాటి ఒక తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సిగ్గులేనోడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పవన్ అభిమానులకు కోపం రప్పించాడు. ఒకే ఇండస్ట్రీలో కలిసి పనిచేసేవాళ్లు రేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి అనే ఇకింత జ్ఞానం కూడా ప్రకాష్ రాజ్ కి లేదని అభిమానులు సోషల్ మీడియాలో తిట్టారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ చిత్రం ఓజీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ని డైరెక్టర్ సుజిత్ ప్రారంభించాడు. ఈ షెడ్యూల్లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సన్నివేశాలు రాబోయే 2-3 రోజుల్లో తీయాలని డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి వివరించగా ఆయన కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. రేపు సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో, డైరెక్టర్, నిర్మాతలు వీళ్ళిద్దరినీ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.